నీ కృపను మా యందుంచి రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో నెరవేరుస్తూ వస్తున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. బలహీనులమైన మమ్ములను నీవు ప్రతి దినము నీ వాక్యంతో బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అద్దము వలె మాలో ఉన్న లోపాలను చూపిస్తున్న నీ వాక్యాన్ని బట్టి తండ్రి, అంధకారంలో ఉన్న మాకు వెలుగుగా మాకు మార్గాన్ని చూపించేటువంటి నీ వాక్యాన్ని బట్టి నీకెనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఎల్లప్పుడూ మాతో ఉండటానికి ఆదరణకర్తను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన మేలులు ఉపకారములు ఊహకందనివి ప్రభు. తండ్రి, ప్రతి దినము మీరు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో నీ కృపాసనం వద్దకు వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మాతో మాట్లాడమని నీవు మాట్లాడబోతూ ఉండగా నాయనా, మేము ఎంతో శ్రద్ధతో భయభక్తులతో నీ వాక్యం పట్ల ఆసక్తిని కనపరచడానికి మాకు సహాయం చేయండి. ఎక్కడ కూడా ప్రభువా అనాలోచనగా మా సమయాన్ని వృధా చేసుకోకుండా నీ వాక్యం వైపే నీ వైపే మా మనస్సులను కేంద్రీకరించుకుని ఉండటానికి సహాయం చేయమని, మమ్మల్ని మా ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవునని మార్గమున వెళ్ళుచుండగా. మనము ఇంతకుముందు చూసాము, ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగిందంటే మగవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, అందరూ చనిపోయారు. మగవాళ్ళు అనేది లేరనమాట, మగ దిక్కు అనేది లేదనమాట, అందరూ విధవరాళ్ళు అయ్యారు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అనేది ఈరోజు మనం చూస్తాం. నయోమి జీవితంలో, రూతు జీవితంలో, ఓర్ఫా జీవితంలో ఏం జరిగింది అనే దాన్ని ఈరోజు మనం చూస్తాం. అయితే మీ ముందు ఒక సంఘటన ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక రూమ్ లో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకడు రక్షింపబడిన వ్యక్తి, ఒకడు మారు మనసు పొందిన వ్యక్తి, ఒకడు బాప్తిసం తీసుకున్న వ్యక్తి. మిగతా ఇద్దరు రక్షణ లేదు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకళ్ళు మాత్రమే ప్రభుని తెలుసుకున్నారు, మిగతా ఇద్దరికి రక్షణ లేదు, దేవుడు తెలియదు. అయితే వాళ్ళు కలిసి ఉంటున్నారు ఒకే రూమ్ లో. ఈ ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి క్రమక్రమంగా ఎలా అయిపోయాడంటే మందిరానికి వెళ్ళటం తగ్గించాడు. ఎందుకు అనంటే మంచి సంఘం లేదు అనే కారణం ఆయన చెప్తా వచ్చాడు. తర్వాత వీళ్ళతో సహవాసం బాగా పెరిగింది, వీళ్ళలో కలిసిపోతున్నాడు అనమాట రోజు రోజు. కొంతకాలం తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ ప్రభువుని తెలుసుకున్న వ్యక్తికి చాలా బాధ్యతలు ఉన్నాయి. తన కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు అన్నీ ఆయన మీద ఉన్నాయి. తనకొచ్చే జీతం చాలా తక్కువ.
సుమారు 25,000 ఉంటది. ఆ 25,000లో తను రెంట్ కట్టుకుని మిగతా డబ్బంతా వెంటనే ఇంటికి పంపించి అక్కడ ఫ్యామిలీని చూసుకున్నాడు. అయితే ఈ అబ్బాయి అలా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు ఈ మిగతా ఇద్దరు ఒక రోజు ఏం చేశారంటే డబ్బులు సంపాదించడం ఎలా అనే విషయాన్ని చెప్పారనమాట. ఎవరికి? ఇతనికి. అరే నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా మీ ఫ్యామిలీకి, డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఫాస్ట్ గా డబ్బులు రావాలి, మనం ఎక్కువ సంపాదించాలని అంటే పలానాది ఒకటి ఉంది అని చెప్పారన్నమాట. చెప్పినప్పుడు మరి నా దగ్గర డబ్బులు లేవు కదా అని అనుకున్నాడు. ఎప్పటి నుంచో ఆ ప్రశ్న, డబ్బులు లేవు, డబ్బులు ఉంటే కంపల్సరీ చెప్పినట్టు చేద్దాం అని అనుకున్నాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం నాకు ఈరోజు 3,000 వచ్చినాయి, 4,000 వచ్చినాయి అని అనుకుంటా ఉండేవాళ్ళు అనమాట. కొన్ని రోజులకి ఏమైందనంటే ఈ అబ్బాయికి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఫీజు కట్టాలి, ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి అని చెప్పాడు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు, బ్యాంకులో లోన్ తీసుకుని డబ్బులు పంపిద్దామని తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది ఫీజు కట్టడానికి, 2 నెలలు టైం ఉంది, ఆ 2 నెలలు నీ దగ్గర డబ్బులు అలాగే ఉంచన్నాడు. అయితే డబ్బులు అతను అలాగే పెట్టుకున్నాడు. అప్పు తీసుకొచ్చాడు అనమాట. బ్యాంక్ లో లోన్ తీసుకొచ్చి తమ్ముడు ఫీజు కట్టాలని డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తమ్ముడు ఇప్పుడే వద్దు, ఇంకా టైం ఉంది, అప్పుడు కడదాము, నీ దగ్గరే ఉంచనేటప్పటికి ఇతను ఉంచుకున్నాడు. ఈ టైంలో ఏం జరిగింది అని అంటే అప్పుడు ఆ స్నేహితులు ఏం చెప్పారు, అరే డబ్బు సంపాదించాలంటే ఇందులో కొంచెం పెట్టు, ఎక్కువ డబ్బులు వస్తాయి, నువ్వు ఎంత పెడితే ఎన్ని డబ్బులు వస్తాయి అని చెప్పారు. అది గుర్తొచ్చి వాళ్ళిద్దరు స్నేహితులు చెప్పింది విని డబ్బంతా పెట్టాడు అనమాట. పెట్టినప్పుడు మొదటి రోజు కొంచెం నష్టం వచ్చింది. అతనికి చాలా భయం వేసింది. నా డబ్బులు నాకు వస్తే చాలు, నాకు అసలు లాభం వద్దు ఏమొద్దు, నా డబ్బులు పోవటం ఏంటి, అప్పు తీసుకున్న డబ్బులు, పైగా ఫీజు కట్టాల్సిన డబ్బులు ఇవి అని చెప్పి భయపడతా ఉన్నాడు. భయపడతా ఉంటే లేదు లేదు, డబ్బులు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎత్తుక్కోవాలి, మళ్ళీ పెట్టు, మళ్ళీ వస్తాయి అక్కడే, మాకు వస్తలేదా చూడు అని చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ డబ్బులు పెట్టాడు. అలా కొంచెం కొంచెంగా నెమ్మదిగా అతను డబ్బులు పెట్టుకుంటూ ఆడుతా ఉన్నాడు. తీరా ఏమైంది అని అంటే తను ఒక 2 లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సిన డబ్బు అంతటిని కూడా నష్టపోయాడు. మొత్తం డబ్బులు పోయినాయి, 2 లక్షలు. ఇప్పుడు తమ్ముడు ఫోన్ చేసి ఫీజు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయన్నావు కదా పంపించన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక 2 లక్షలు వడ్డీకి తీసుకుని ముందు తమ్ముడికి పంపించి ఇలా అప్పుల పాలైపోతా ఉన్నాడు. ఇక రోజు మనశ్శాంతి లేదు, దేవుడు లేడు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఏమీ లేదు. అన్న ఇది తీసుకోమంటారు, ఏమీ లేవు, అన్ని కోల్పోతా ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది. ఒక పక్క మనశ్శాంతి లేదు, అప్పుల పాలైపోతున్నాడు. ఇలా రోజు రోజుకి తన జీవితం క్షీణించిపోతా ఉందన్నమాట. అలా ఎక్కడి దాకా వెళ్ళాడు అని అంటే 25,000 తన జీతం, రెంట్ కట్టుకోగా మిగతా అంతా కూడా ఇంటికి పంపించేవాడు. ఇప్పుడు ఇంటికి పంపించడం ఆపేసాడు, వడ్డీ కట్టుకోవడానికి కూడా సరిపోవటం లేదు. అలా ఎంత డబ్బు పోగొట్టుకున్నాడంటే దాదాపు 4.5 లక్షలు పోగొట్టుకున్నాడు అన్నమాట. ఎంత అవివేకంగా తను చేశాడో చూడండి. ప్రార్థన పరుడయ్యండి, దేవుని వాక్యం తెలుసుండి అలా చేశాడు. ఇంకప్పుడు అతనికి వేరే దిక్కేం లేదు. అప్పుడు గుర్తొచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నేను ఎదుట నేను పాపం చేశాను, నువ్వు నాకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ నేను నా సొంత ఆలోచన మీద ఆధారపడి, నాకు సొంత జ్ఞానం మీద ఆధారపడి నేను వెతుక్కుని నానా దెబ్బలు తిన్నాను, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంకోసారి జీవితంలో
నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పి నిర్ణయించుకుని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. నాకు ఇక్కడ వద్దు, నేను ఇక్కడ ఉండను, నాకు మంచి సహవాసం కావాలి, ఒక మంచి సంఘం కావాలి అని చెప్పి కొన్ని నెలల పాటు తను కన్నీళ్లతో ప్రార్థన చేశాడు అనమాట. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నేనే నా మూర్ఖత్వంతో చాలా డబ్బును పోగొట్టుకున్నాను, అప్పుల పాలైపోయాను. దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించడానికి నేను 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ ఖరీదు, దేవుడు నాకు నేర్పించినటువంటి ఆ పాఠం ఖరీదు ఎంత అంటే సుమారు 4.5 లక్షల నుంచి 5 లక్షల ఖరీదైన విలువైన పాఠం అది. దేవుడు నన్ను కొట్టిన దెబ్బకి నేను ధనం వెంట పరిగెత్తకూడదు అనే జీవితంలో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి ఆ ఒక్క సంఘటన నా జీవితంలో చోటు చేసుకుంది అనమాట. ఎందుకు అనంటే, డబ్బు అనేది పాపం కాదు, కానీ డబ్బును ప్రేమించడం అనేది పాపం, డబ్బును ఆశించడం అనేది పాపం. నిజంగా నాకు డబ్బు చాలా అవసరం ఉంది కదా అని చెప్పి నేను అవివేకమైన నిర్ణయాలు తీసుకోవటం దేవుడికి నచ్చలేదు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ విషయాలు ఇప్పటికీ కూడా నా జీవితంలో ఎప్పుడు ఆలోచించినా, నేను ఎప్పుడైనా ఒక పెద్ద తప్పు చేశానంటే అది ఇదే అని నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, లాస్ అనేది టర్నింగ్ పాయింట్ అన్నమాట. లాస్ కెన్ బి ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాల్లో కొన్ని నష్టాలను ఎందుకు తీసుకొస్తాడనంటే, మన జీవితాన్ని యొక్క మలుపును ఇంకొక వైపు తిప్పడానికి ఆయన తీసుకొస్తాడు. రూతు, నయోమి, ఓర్ఫా జీవితాలు మనం చూస్తున్నాము. నయోమి ఎక్కడో దేవుని వాగ్దాన దేశం నుంచి వచ్చింది, అన్నిటినీ పోగొట్టుకుంది, విధవరాలుగా మిగిలిపోయింది, ఒంటరిగా ఉంది, తనకంటూ ఎవరు లేరు. ఇంకా చాలా లాస్ అనేది తన జీవితంలో చోటు చేసుకోవటం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, 7వ వచనం చూడండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రులను బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా. చూడండి, ఇప్పుడు తిరిగిందండి నయోమి. ఇప్పుడు టర్న్ అయింది. ఎప్పుడు టర్న్ అయింది? నష్టం జరిగిన తర్వాత టర్న్ అయింది. మన జీవితంలో కూడా కొన్ని నష్టాలు ఎందుకు వస్తాయి అనంటే, అది తప్పు అని చెప్తే మనం వినం. ఆ చురుకు తగిలితేనే, ఆ దెబ్బ తగిలితేనే, ఆ నొప్పి తగిలితేనే మనకు అర్థం అవుద్ది, కొన్ని పాఠాలనే మనకు అర్థం అవుతాయి. దేవుడు కొన్నిసార్లు నీ ఉద్యోగాన్ని తీసేస్తాడు, కొన్నిసార్లు నీ దగ్గర ఉన్న ధనాన్ని తీసేస్తాడు, కొన్నిసార్లు నీకు ప్రియమైన భర్తను తీసేస్తాడు, నీకు ప్రియమైన భార్యను తీసేస్తాడు, నీకు ప్రియమైన కుమార్తెను తీసేస్తాడు. ఎందుకు అలాంటివి జరుగుతాయి అనంటే, నీ జీవితాన్ని ఇంకొక మార్గంలో నడిపించడానికి, సరైన మార్గంలోనికి తీసుకురావడానికి, ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి, దేవుడి చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చడానికి ఆయన నీ జీవితంలో కొన్ని నష్టాలను ఉంచుతాడు, ప్రవేశపెడతాడు, అనుమతిస్తాడు. దాని నుండి మనము దేవుని మార్గంలో నడవటానికి దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు అనంటే ఎప్పుడు అనంటే, అన్నిటిని కోల్పోయిన తర్వాత, అన్నిటిని వదులుకున్న తర్వాత, అన్ని దెబ్బలు తిన్న తర్వాత నయోమి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆమె ఉన్న స్థలము నుండి, ఏ స్థలం అది? అన్య దేశం. ఆ స్థలము నుండి యూదా దేశమునకు తిరిగిపోవాలని తమ కోడండ్రుతో సహా వెళ్తుంది. ఇప్పుడు తిరిగిందండి టర్నింగ్. చూడండి 8వ వచనం చూడండి. నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. నయోమి తన 2 కోడండ్లతో తిరిగి యూదా దేశంలోకి వెళ్తా ఉంది. అలా వెళ్తూ ఉన్న తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరి పొలిమేర వచ్చింది. ఊరి
పొలిమేర వచ్చింది. అంటే ఇంకా దాటిన తర్వాత దాదాపు వాళ్ళు కొంత దూరం ప్రయాణిస్తే ఇంకా వాళ్ళ ఊరిని విడిచిపెట్టేసినట్టేనమాట. అయితే ఆ మోయాబు దేశం విడిచే ఆ చివరి పొలిమేర వరకు వచ్చిన తర్వాత నయోమి ఏమంటుందనంటే, అమ్మా మీరు నాతో రావద్దు, మీరు వెళ్ళండి, మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి. చనిపోయిన మీ భర్తల ఎడల, నా ఎడల మీరు అంతగానో దయ చూపించారు. దేవుడు కూడా, దేవుడు అనే పదం వాడలేదు అక్కడ, చూడండి, యెహోవా మీ ఎడల దయ చూపును గాక. దేవుడు అనే పదం ఎందుకు వాడలేదు అని ఆలోచిస్తే, దేవుడు అనే పదం వాడితే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆరాధించే అన్య దేవతలు అని అనుకునే భావం వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నయోమితో ఏమని మాట్లాడించాడంటే, యెహోవా మీ ఎడల దయ చూపును. యెహోవా అనే పదం ఇంకా నయోమి మర్చిపోలేదు. నయోమి మోయాబు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 1 కాదు, 2 కాదు, 10 సంవత్సరాలు ఉంది. మనం హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, ఉద్యోగం ఇక్కడ ఏం రావట్లేదు, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అని వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? అరే పండగ వచ్చింది, పండగకి ఇంటికి వద్దాం. అరే సెలవు వచ్చింది, ఒకసారి ఇంటికి వెళ్దాం, మా చుట్టాలందరూ అక్కడే ఉన్నారు, మా బంధువులందరూ అక్కడే ఉన్నారు అని మనం వస్తామా రామా? వస్తాం. కానీ నయోమి అలా కాదు. నయోమి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి సరాసరి ఏకదాటిగా 10 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. దేవుణ్ణి దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజల్ని, ఆ కుటుంబాన్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి ఆ మోయాబు దేశంలోనే 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఆ దేశం అంతా కూడా, ఆమె చుట్టూ అంతా కూడా రకరకాల దేవతలను కొలిచేటువంటి వ్యక్తులు ఉన్నారు, విగ్రహారాధన చేసేటువంటి మనుషుల మధ్యలో ఇంకా నయోమి ఒక మాట పలుకుతుంది. ఏంటి అనంటే, యెహోవా నీ ఎడల దయ చూపించును గాక. యెహోవా అనే మాటను, యెహోవా అనే దేవుడిని తను ఇంకా మర్చిపోలేదు, ఇంకా ప్రస్తావించింది. అది ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆమె అన్ని బాగున్నప్పుడు ఆ దేవుడి గురించి మాట్లాడట్లేదు. అదే దేవుడు కరువు తెప్పించాడు. అదే దేవుడు ఆ కరువుకి వీళ్ళు అవిధేయత చూపినందుకు తమ భర్తని, కొడుకులని, ఆఖరి మనవడులు మనవరాళ్ళు పుట్టుకోకుండా కూడా తమ కోడళ్ళ గర్భాన్ని మూసినటువంటి ఆ దేవుణ్ణి ఇంకా ఏమని అడుగుతుందో చూడండి. మీరు మా పట్ల ఎంత దయ చూపించారో దేవుడు యెహోవా మీ పట్ల కూడా అంతే దయ చూపించును గాక అని అంటుంది. అంటే దేవుడు ఎంత నష్టం నాకు కలిగించినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. దేవుడు నా పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించినా అది నా అవిధేయత వల్ల జరిగిందేమో కానీ దేవుడు నమ్మకస్తుడు, దేవుడు దయ చూపించేవాడు, యెహోవా దయాళుడు అనే విషయాన్ని తమ కోడళ్ళిద్దరికి నయోమి చెప్తా ఉంది. నయోమి 2 మనవులు అడిగినట్లు మనం చూస్తాం. 2 మనవులు అడిగింది. ఒకటి ఏంటంటే, యెహోవా మీ ఎడల దయ చూపించును అనే మాట. తర్వాత చూడండి, మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. చూడండి, నయోమి ఆ ఇద్దరు కోడళ్ళని ఎలా చూస్తుంది అని అంటే, అమ్మా మీ వయసు చాలా చిన్నది, మీకు చాలా జీవితం ఉంది, చాలా భవిష్యత్తు ఉంది, దయచేసి నా మాట విని మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మంచి భర్తలను పెళ్లి చేసుకోండి. అందుకు దేవుడు అందుకు యెహోవా మీ పట్ల దయ చేయును గాక, దేవుడు మీకు సహాయం చేయను గాక, మీ పట్ల దయ చూపించును గాక అని చెప్పి ముద్దు పెట్టుకుందంట. అంటే నయోమికి తమ కోడళ్ళంటే ఎంతో అభిమానం ఉంది, ఎంతో ప్రేమ ఉంది, ఎంతో బాధ్యతతో ఈ మాట చెప్తున్నట్లు అనిపిస్తా ఉంటది. ఎవరికైనా అనిపిస్తుందా? అనిపించుతా? అమ్మా నీకు ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. యాక్చువల్ గా ఇస్రాయేల్ ఆ సంస్కృతిలో, ఆ ఏన్షియంట్ డేస్ లో ఏంటి అని అంటే, భర్త చనిపోయిన తర్వాత ఇంకొక వివాహం చేసుకోవచ్చు అనమాట. అందులో తప్పేమీ లేదు.
ఇప్పుడు కూడా బిబ్లికల్ గా అది కరెక్టే. అయితే ఆమె ఏమంటుందంటే, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీరు వెళ్ళి ఆ భర్తలను అంటే పెండ్లి చేసుకోండి, ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఏంట నెమ్మది నొందునట్లు. నెమ్మది అంటే వాళ్ళకి నెమ్మది ఇప్పుడు లేదు. ఏంటి ఆ నెమ్మది అని అంటే, భద్రత లేదు వాళ్ళకి, వాళ్ళకి ఒక ఆధారం లేదు, వాళ్ళకి ఒక కాపుదల లేదు. కాబట్టి ఈ భద్రత మీకు ఎలా వస్తుంది, ఈ నెమ్మది మీకు ఎలా వస్తుంది అని అంటే, మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, మీ ఇంట నెమ్మది నొందండి అని చెప్పి ఆదరణతో కూడినటువంటి మాటలు తమ కోడళ్ళతో చెప్తుంది. అసలు మనము చూడండి, ఆ తమ ఇద్దరు కోడళ్ళు అదే దేశంలో పుట్టారు, అదే దేశంలో పెరిగారు, అదే దేశంలో పెళ్లి చేసుకున్నారు, అదే దేశంలో కాపురం చేశారు. ఇప్పుడు అదే దేశంలో తమ భర్తలను కోల్పోయారు. తమ పుట్టిళ్ళు ఆ ఆ దేశంలోనే ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుని అత్తగారికి ఏమీ లేదు, అత్తగారికి వెనకాల ఏమీ లేదు, అత్తగారికి ఆస్తి ఏమీ లేదు, అత్తగారికి ఒక ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు. సో అత్తగారి వెనకాల వెళ్ళటం వల్ల మనకేమొస్తుంది అని అనుకోలేదు వాళ్ళు. ఎవరు? కోడళ్ళు. అత్త కోడళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధాన్ని, ఈ యొక్క రిలేషన్షిప్ ని మీరు చూడండి. ఈరోజు సొసైటీలో అలా ఉందా అండి? అలా ఉందా? నేను ఈ ఈ ఋతు గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే 3000 సంవత్సరాల క్రితం రాయబడింది. 3000 సంవత్సరాల క్రితం రాయబడింది, ఇప్పుడు కాదు. అప్పట్లోనే ఎంత ప్రేమాప్యాయతలు, ఎంత బంధు ప్రీతి, ఎంత ఆ సం సంబంధ బాంధవ్యాలు కలిగి వాళ్ళు జీవిస్తున్నారనంటే, దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలా ఉంటున్నారా, మీరు ఇలా జీవించగలుగుతున్నారా? అసలు టీవీ ఆన్ చేస్తే మీరు, టీవీ కాదు ఎక్కడైనా చూడండి, ఏ ఇంట్లో అయినా చూడండి, నలుగురు కూర్చున్నారంటే చూడండి, మా కోడలు అలా కాదండి, మా అత్తగారు ఉన్నారే మామూలు ఆవిడ కాదు, పట్టిన పట్టు వదలదు అని చెప్పి కోడలకి మైకిస్తే ఇక తెంపు లేకుండా వాళ్ళు చెప్తారు. అత్తగారికి మైకిస్తే అత్తగారు మళ్ళీ చెప్తారు అనమాట. కానీ వీళ్ళల్లో ఎక్కువ శాతం ఇలా ఆ ఒకరి మీద ఒకరు చెప్పుకునేటట్లుగానే ఉంటారు, కానీ చాలా తక్కువ మంది, ఎక్కడో క్రైస్తవ కుటుంబాల్లో కూడా చెప్పాలనంటే, క్రైస్తవ కుటుంబాల్లో కూడా అత్తకి కోడలకి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ చాలా రేర్ గా బాగుంటుంది. చాలా సార్లు అది మిస్ మ్యాచ్ అవుతా ఉంటుంది. బైబిల్ ఎక్కడ మనం దాన్ని మన బైబిల్ అలా చెప్పట్లేదు. అసలు ఒక ఆయన ఏమంటాడంటే, చార్ల్స్ స్పర్జన్ ఏమంటాడనంటే, నువ్వు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అని మొదట ఆజ్ఞ మనకుంది, అది మనం చేస్తున్నామని అందరూ అనుకుంటున్నారు, ఓకే, నో ప్రాబ్లం. అయితే రెండో ఆజ్ఞ ఇంకోటి ఉంది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞ కూడా మనకుంది. కనీసం పొరుగు వారిలాగా పరిగణించైనా నీ అత్తను ప్రేమించవచ్చు కదా అని అన్నాడు. కనీసం పొరుగువాడిగానైనా నీ అత్తని, నీ కోడల్ని పొరుగువాడనే అనుకునైనా కానీ నువ్వు ప్రేమించవచ్చు కదా, ఎందుకు అన్ని సాడీలు చెప్తున్నావు అని చార్ల్స్ స్పర్జన్ అని అన్నాడు. అంటే మనం చాలా సార్లు మన నిజ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అసలు ఇది క్రైస్తవుడైనా అనేటట్లుగా అత్త కోడళ్ళు కొన్నిసార్లు, నేను కాంటెక్స్ట్ పరంగా నేను మాట్లాడుతాను, మనిషి మైండ్ లో ఏది ఉద్దేశం పెట్టుకొని చెప్పడం లేదు, సత్యాన్ని కొంచెం కఠినంగా అయినప్పటికీ కూడా చెప్పాలి మనం. అయితే అలా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళందరూ కూడా వెధవరాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా వెధవరాళ్ళు. ఈరోజు సొసైటీలో వెధవరాళ్ళని ఎలా చూస్తుంది తెలుసా? క్రైస్తవ సమాజం కూడా, క్రైస్తవ సమాజం కూడా నేను అనేది, క్రైస్తవ సమాజం కూడా ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది? పెళ్లి కొడుక్కి పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, ఈ పెళ్లి సంబంధం చూసింది వాళ్ళ అమ్మగారి, ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ చూసింది వాళ్ళ అమ్మగారి, పెళ్లి కార్డులు అన్ని పంచింది, పెళ్లి కార్డులు ఇవన్నీ ముద్రించింది, అన్ని బాధ్యతలన్నీ తీసుకుని చేసింది వాళ్ళ అమ్మగారి. అయితే పెళ్లి ఇక పాస్ట్ గారు పిలిచి, ఆ అమ్మాయి తరపున పెళ్లి తల్లిదండ్రులు రండి, అబ్బాయి తరపున తల్లిదండ్రులు రండి అని అంటే, ఆ అమ్మగారు వస్తామంటే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి, నువ్వు వెధవరాలివి, నువ్వు వెళ్ళకూడదు, నీకు భర్త లేడు, శుభమాను శుభకార్యం జరుగుతా ఉంటే
నువ్వెందుకమ్మా వెళ్తావు? వాళ్ళు పచ్చగా ఉండాలంటే నువ్వు వెళ్ళకూడదు. ఇది ఎక్కడ జరుగుతుంది? చర్చ్లో, కొన్ని సంఘాలలో దీన్ని వాళ్ళు పాటిస్తున్నారు. అన్యులు ఒకవేళ చూస్తున్నారనంటే అదొక, వాళ్ళు ఆ మార్గంలోనే ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఓకే, నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, నువ్వు విశ్వాసం అయ్యుండి, నువ్వు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండి, జీవవాక్యాన్ని కలిగి ఉండి, నీవు సో అంటే ఒక వ్యక్తిని ఇంతగా అవమానపరచడం, అది క్రైస్తవ్యానికి తగదు. ఎలా చూస్తున్నాము విడోస్ ని? అంత మాత్రమే కాదు, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్షింతలు వేయడానికి వీల్లేదంట, వాళ్ళు బ్లెస్ చేయడానికి వీల్లేదంట. నువ్వు బ్లెస్ చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వెలా బ్లెస్ చేస్తావు? క్రిస్టియానిటీలో జరుగుతుంది. బైబిల్ ఎక్కడ కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను చదివాను చాలా సార్లు. ఎక్కడ కూడా విధవరాండ్లని అలా దూరం పెట్టండి, పిల్లలు లేనటువంటి తల్లులని, అంటే పిల్లలు లేనటువంటి భార్యల్ని మీరు దూరం పెట్టండి, వాళ్ళు వస్తే మీకు కీడు జరుగుతుంది, వాళ్ళు వస్తే మీకు ఆ మీకు మీకు కూడా అలాంటి కీడే సంభవిస్తుంది అని బైబిల్ ఎక్కడ లేదు. దేవుడు అది చెప్పలేదు. ఇంకా ఏం చెప్పాడనంటే యాకోబు పత్రిక ఒకసారి తీయండి. మొదటి అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నటయే. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, హలో, నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నువ్వు నిజంగా రక్షింపబడ్డావు కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, నిజంగా భక్తి చేస్తున్నావు కదా, నీ భక్తి నిజమైనదా కాదా అని చెప్పాలనంటే ఏంటి అనంటే, నీవు పిల్లలు లేని వాళ్ళని, విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించగలుగుతున్నావా? ఆదరించగలుగుతున్నావా? వారి పట్ల కనికరం చూపగలుగుతున్నావా? వారి పట్ల దయ చూపగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు ఆ విధంగా చేస్తే నీ భక్తి దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ప్యూర్ అన్నమాట. పవిత్రమైనది అంటే హోలీ. నీ భక్తి దేవుని ఎదుట నిలబడుతుంది అని చెప్తున్నాడు. నాకు చాలా సార్లు అలాంటి వాళ్ళతో మాట్లాడంటే చాలా ఆచి తూచి, చాలా జాగ్రత్తతో, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నేను మాట్లాడతాను. ఎందుకనంటే దేవుని వాక్యము ఏం చెప్తున్నానంటే, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, దేవుడు వారు వెనకాల ఉన్నాడు. అలాంటి వారికి దేవుడు నిరంతరము ఆయన పక్క నుండి కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, వాళ్ళని దీవిస్తూ, వాళ్ళని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా మనం మాట్లాడలేం, వాళ్ళని తక్కువ చూపు చూడలేం. ఒకవేళ అలా మనం గనక చూస్తే, మన మ్యారేజెస్ లో కానీ, మన ప్రార్థనల్లో కానీ, మనకి ఏదైనా ఫంక్షన్స్ లో కానీ, వాళ్ళని పిలవకోకుండా కూడా ఉంటారు చాలా మంది క్రైస్తవులు, అసలు పిలవరు. అయితే మిగతా మతాలు, మిగతావి ఏం చెప్తున్నాయో మనకు అనవసరం, కానీ దేవుని వాక్యం మనకేం చెప్తున్నానంటే, దేవుడు వారి పక్షాన ఉన్నాడు. నీవు వారిని ఎంత శ్రద్ధ చూపించాలి, ఎంత వారిని పట్టించుకోవాలో ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలా మనం దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించట. దిక్కులేని పిల్లలండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, అనాథులు అనమాట. వాళ్ళను చేరదీయాలి, వారికి నువ్వు తండ్రిగా ఉండాలి, వారికి నువ్వు సొంత అన్నయ్యలాగా ఉండాలి, వారి అక్కర్ని తీర్చాలి, వారికి బట్టలు కొనేయాలి. అంటే ఇక్కడ వర్క్స్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ వర్క్స్,
యాక్షన్. ఆ వాళ్ళ పట్ల చాలా మంది జాలి చూపిస్తారు. జాలి చూపించడం వేరు. జాలి చూపించడం అనేది ఖర్చు లేనిది, అది ఎవరైనా చూపిస్తారు. నువ్వు నిజంగా జాలి చూపిస్తున్నావా, ప్రేమ చూపిస్తున్నావా అనేది ఎప్పుడు బయలుపడుతుంది అని అంటే, అది నీ యాక్షన్ లో రుజువుపరచబడుతుంది. ఇక్కడ రూతు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నయోమి తమ ఇద్దరు కోడళ్ళని ఎలా చూస్తుంది అని అంటే, అమ్మా, నాకు దాదాపు 50 సంవత్సరాలు దాటిని, మీరు ఇంకా లేత వయసులో, చిన్న వయసులో ఉన్నారు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ప్రాంతాల్లోనే ఉండిపోండి అని చెప్తుంది. నయోమి ఎందుకు అలా చెప్తుంది? నయోమి ఎందుకని అలా చెప్తుంది? నయోమి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేయించవచ్చు కదా, నిజమైన దేవుడు ఎవరో వారికి సువార్త చెప్పొచ్చు కదా, వారికి తెలియపరచొచ్చు కదా అనంటే, నయోమి అలా చేయడం లేదు. నయోమి ఏం చేస్తుందంటే ఒక టెస్ట్ పెడుతుంది. ఒక టెస్ట్ పెడుతుంది. చూడండి, ఇంకొక వచనం చదివి ముగిస్తాను. తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి అని అంటే సెండ్ ఆఫ్ అన్నమాట. ముద్దు పెట్టుకోవడం అంటే బాయ్ బాయ్, టాటా, ఇంక నేను వెళ్ళిపోతాను, మీరుండండి, ఇంక చాలు ఇక్కడ దాకా అని సెండ్ ఆఫ్ ఇవ్వటం ముద్దు పెట్టుకోవడం అంటే. అయితే చూడండి, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, చూడండి, వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. వాళ్ళ కోడళ్ళు ఊహించలేదు. ఏంటి మా అత్తగారు ఎలా చెప్తున్నారు, వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోమంటారేంటి అని మాట వినంగానే వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చి, మేము నీతో కూడా నీ ప్రజల యొద్దకు వస్తాము, నీతోనే ఉంటాము అని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ గడుసు అత్త అయ్యిందనుకోండి, నయోమియే, అమ్మో చివాట్లు పెట్టిద్ది పొద్దున్న లేవంగానే అనే అత్త అయ్యిందనుకోండి, వాళ్ళు అలా ఏడ్చేవాళ్ళ? పోతే పోయింది, ఎక్కడితో మనకి కనెక్షన్ కట్ అయిపోయింది, మనం ఇక ప్రశాంతంగా ఉండొచ్చు, పొద్దున్నే ఈ నస ఉండదు మనకు అని అనుకునేవాళ్ళేమో. ఏది, నయోమి గనక గడసరి అత్త అంటారు కదా, ఆ అత్త అయితే. కానీ వాళ్ళు ఏడవటాన్ని బట్టి నయోమి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. నయోమి ఎంతో ప్రేమ గలది. నయోమి ఎంతో అన్ని విషయాల్ని అర్థం చేసుకునేటువంటి స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. తనన్నిటిని ఓర్చుకుందేమో, తనన్నిటిని భరించిందేమో, తమ భర్త మాట లోబడిందేమో. అలాంటి నయోమిని ఆ కోడళ్ళిద్దరు చూసి వదులుకోలేకపోతున్నారు. అవసరమైతే దేన్ని వదులుకుంటున్నారో తెలుసా? తమ సొంత తల్లిదండ్రుల ఇళ్ళనే వదులుకుంటున్నారు, తమ సొంత ప్రాంతాన్ని వదులుకుంటున్నారు, తమ సొంత దేవుళ్ళని వదులుకుంటున్నారు, దేవతలను అనబడిన వాళ్ళని వదులుకుంటున్నారు. కానీ నయోమిని వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. వాళ్ళ అయిష్టాన్ని ఎలా చూపిస్తున్నారంటే గుండెలు పగిలేటట్టు ఏడుస్తున్నారు. మేము ఉండము, ఇక్కడ ఉండము, మేము నీతో పాటే వస్తాం, నీ వెంబడే వస్తాం, నిన్నే అనుసరిస్తాం, నీ ప్రజల యొద్దకే వస్తాం, నీతోనే ఉంటాము అని చెప్పి ఇద్దరు అదే పనిగా పెట్టుకొని బతిమాలుతున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఇది కేవలం అత్తకి కోడళ్ళకి మధ్యనే కాదు. ఇది ఏంటి అని అంటే ఒక ఇద్దరు మనుషులకి ఉండాల్సినటువంటి ఆప్యాయత. ఇద్దరు మనుషుల మధ్యలో, సొంత అన్నదమ్ముల మధ్యలో ఆప్యాయత ఉండాలి, సొంత భార్యాభర్తల మధ్యలో ఆప్యాయత ఉండాలి, సొంత తోడుకోడల మధ్యలో ఆప్యాయత ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆప్యాయత ఎలా ఉండాలంటే, అరే ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం, ఇన్ని రోజులు మనం కలిసి పెరిగాం, నువ్వు వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేనురా అని చెప్పి మనము అలాంటి ప్రేమ ఆప్యాయతలు, ఇది ఫ్రూట్ అన్నమాట. ఇదేంటి అనంటే నిజంగా మనం క్రైస్తవులమైతే ఆ ప్రేమను చూపించాలి. ఇంతకీ వాళ్ళు వెళ్తుందండి. ఆ తర్వాత తను ఏమంటుంది చూడండి, నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా
మీరు రానేలా, నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. నాతో కూడా మీరు రానేలా అంటే ఆ ప్రశ్నకి అర్థం ఏంటంటే, మీరు నాతో రావటానికి నాకేముంది అని అర్థం అన్నమాట. ఏం చూసి వస్తున్నారు మీరు నన్ను? ఏం చూసి వస్తున్నారు? నాకేమన్నా సొంత ఇల్లు ఉందా? నాకేమన్నా ఆస్తులు ఉన్నాయా? నాకేమన్నా భద్రత ఉందా? నాకేమీ లేదు. మీరు నాతో ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అన్ని ఉన్నాయి, మీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, మీరు నాతో ఎలా వస్తారు అని చెప్పి నయోమి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎన్నిసార్లు వస్తానన్నా కానీ నయోమి ఏమంటుందనంటే, మీరేదో మొహమాటంతో వస్తున్నారేమో, మీరేదో జాలిపడి వస్తున్నారేమో, మీరేదో నేను ఒంటరిదాన్నని భయపడి వస్తున్నారేమో, నా జీవితం అంతా అయిపోయింది, నాకేమీ లేదు, నేను ఎలాగోలా నా దేశానికి వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నయోమి మళ్ళీ పుష్ చేస్తుంది. వస్తానన్న వ్యక్తుల్ని నెడుతుంది వెనకాలకి. రావద్దు నాతో, నాకేమీ లేదు, నా వెనకాల ఏమీ లేదు, రావద్దు అని అంటాం. ఇంకా వచ్చే వారం మనం చూద్దాం ఈసారి లిబరేట్ మ్యారేజ్ అనే దాని గురించి చూద్దాం, దేవర ధర్మం గురించి మనం చూద్దాము. అది ఆ ఇస్రాయేల్ దేశంలో ఒక పద్ధతి, దాన్ని మనం చూస్తాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఒక లాస్, ఒక టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అది నా జీవితంలో నేను చూశాను, నయోమి జీవితంలో మనం చూస్తాం. నయోమికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు తను మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు తను తిరిగి వచ్చాడు. ఇలా ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి దేవుడి దగ్గరికి వచ్చే అవకాశాన్ని దేవుడు మనకి కల్పిస్తున్నాడు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇద్దరు మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఆప్యాయత ఏ రేంజ్ లో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో మనం చూస్తా ఉన్నాం. అత్త కోడల మధ్యన ఎంత ప్రేమానుబంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో నేటి సమాజంలో, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అది ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ రెండు పాఠాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఈ విషయాలు మనం అర్థం చేసుకుని, మననం చేసుకుని, ప్రతిరోజు ప్రభు సన్నిధిలో, ప్రభువా మా జీవితంలో వచ్చే ప్రతి నష్టం వెనకాల ఒక ఉద్దేశం ఉంది, అది నీ దగ్గరకు నడిపించడానికి నేను మనం అర్థం చేసుకున్నాం. మన తోటి సహోదరులతో, తోటి వ్యక్తులతో నిజమైన ప్రేమను చూపిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధురానికి వందనాలు. ప్రభువా నిజంగా నాయన, మా సొంత జ్ఞానం మీద, మా సొంత ఆలోచనల మీద, మా సొంత అభిప్రాయాల మీద, మా అంచనాల మీద మేము ఆధారపడి నీ చిత్తాన్ని కాదని ఈ లోకంలో ఉన్న పద్ధతుల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి అవకాశాల మీద మేము ఆధారపడి వెళ్ళిపోతున్నాం ప్రభువా. తీరా మేము నష్టాన్ని చూసిన తర్వాత, మాకు తీర్చలేనంత నష్టం ఎదుర్కొన్న తర్వాత, ఆ భారాన్ని ఎదుర్కొన్న తర్వాత, ఆ దెబ్బ తగిలిన తర్వాత నీ వద్దకు తిరుగుతున్నామేమో నాయనా. తండ్రి, ప్రతి నష్టానికి ఒక ఉద్దేశం ఉందని నువ్వు మాతో తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, నీ మాటను గైకొనుటయే నిన్ను ఆరాధించటమని, నిన్ను సేవించటమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రతి విషయంలో నిన్ను గైకొని నిన్ను వెంబడించే వారంగా మమ్మల్ని చేయండి ప్రభా. అలాగే నాయనా, మా తోటి సహోదరుల పట్ల, సొంత తల్లిదండ్రుల పట్ల, సొంత అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల, తోడి కోడళ్ళ మధ్య పట్ల, తోడళ్ళ పట్ల తండ్రి, మేము సరైన విధానంలో జీవించడం లేదేమో ప్రభా. క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా స్వార్థంగానే మేము వాళ్ళ మధ్యలో ప్రవర్తిస్తున్నామేమో నాయన. తండ్రి, ఎంత నష్టమైనా కానీ వారిని ప్రేమించడానికి, వారితో కలిసి ఉండటానికి, తండ్రి వారికి నీ ప్రేమను చూపించటానికి మేము ఎంత వెళ్ళనైనా చెల్లించడానికి ఒక మంచి కమిట్మెంట్ మాకు దయచేయండి ప్రభా. తీసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఇలాంటి విలువైన పాఠాలు మీరు మాకు నేర్పిస్తుండగా నాయన, మా జీవితాలను సరిచేసుకుని నేను నామాన్ని మహిమకరంగా జీవించటకు కృపను అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తుంది. కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరైనా మైక్ తీసుకుని ప్రార్థించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మాతో మాట్లాడిన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా మేము మరి విషయాలు నేర్చుకోవడానికి ప్రభా మా జీవితంలో లాస్ జరిగేదాకా వెయిట్ చేయకుండా సహాయం దయచేయండి. దేవా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా మేము గ్రహించి మమ్మల్ని సరి చేసుకోవడానికి మా కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన మేము జీవితాల్లో ఓడిపోయి మీరు నేర్పించాలనుకున్న పాఠం నేర్చుకునేదాకా వెళ్లకుండా సహాయం చేయండి ప్రభు.